కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ వేసుకున్నాము. ఎక్కువ చూడండి స్పూన్ పచ్చిలు అనమాట. దానికోసం ఆ పచ్చిమిర్చి అదే ఉల్లిపాయ కరివేపాకు కూడా వేసేసాము. ఉల్లిపాయ కరివేపాకు వేసుకున్నాం అంతే, ఎక్కువ చూడండి చూస్తూ ఉండండి. అది వేపిస్తాను అది వేస్తాను ఓకేనా. చూడండి వేగింది కదా, మెల్లగా ఈ ఆకు జార విడుస్తాం ఇందులోకి. ఇది వేగంగా మగ్గిపోతుందండి. సాల్ట్ కూడా కొంచెం తక్కువే పడుతుంది. అంతే, జాగ్రత్తగా ఇది వేపేస్తామండి ఓకేనా. జాగ్రత్తగా వేపుతామండి. చూడండి వేపాం కదా, వేపిన తర్వాత అంటే పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెం కారం ఎక్కువ ఏది వేయడానికి లేదండి. దీన్ని అది ప్యాకెట్ కొట్టేస్తుంది అనమాట మనకి. ఏది ఎక్కువ వేయడానికి లేదు మేడం. కారం, ధనియాలు, జీలకర్ర వేసామా, కొద్దిగా సాల్ట్ వేసాము, కొద్దిగా బెల్లం వేయాలండి, పులుపు కదా. ఇప్పుడు ఇది ఫ్రై చేసేస్తాం. ఫ్రై చేసి కొద్దిగా వాటర్ వేస్తాము, కొద్దిగా వాటర్ వేస్తాము. అలా అయిపోతుంది. చాలా ఫాస్ట్గా అయ్యే కర్రీ అవుతుంది చుక్క కూర. అలా వేపేసి కొద్దిగా వాటర్ వేసేటప్పుడు మీకు చూపిస్తాను. చూడండి వేగిపోయింది కదా, కొద్దిగా వాటర్ వేసి ఉడకపెట్టేస్తాం. అంటే పచ్చిదనం ఉంటుంది అన్నమాట. వేగిపోయి దగ్గరికి అయిపోయినప్పటికీ కొంచెం పచ్చిదనం ఉంటుంది. ఇది ఉడికిపోద్ది, ఉడుకుతుంది ఇంకా ఓకేనా. చూసారా రెడీ అయిపోయింది కర్రీ. దాని మాట